అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి వైసీపీ అధినేత జగన్ తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదు అని వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 30 సంవత్సరాలు నేను రాజకీయాల్లోనే ఉంటాను, అసెంబ్లీకి వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రజా సమస్యలపై నా పోరాటం ఆగదు అని. అంటే ఇక అసెంబ్లీకి వెళ్ళకూడదు అని జగన్ అనుకుంటూ ఉన్నారనే చర్చ కూడా జరుగుతోంది. గతంలో చంద్రబాబు కూడా అసెంబ్లీకి రాలేదు అనే విషయాన్ని కూడా మాట్లాడారు. గతంలో చంద్రబాబు అసెంబ్లీకి రాకపోయినప్పుడు అసెంబ్లీలో ఉంటే బాగుండేది అని నేనే చెప్పాను అని జగన్ అంటూ ఉన్నారు. 2028 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అని జగన్ అన్నారు. ఇప్పటికే కేంద్రం జమిలీ ఎన్నికలకు వెళ్ళటానికి వేగంగా ముందుకు వెళుతూ ఉంది. ఈ నేపథ్యంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2028లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి శ్రేణులంతా సిద్ధంగా ఉండాలి అని చెప్పారు. ఎన్నికల కోసం ఎప్పటి నుంచే సిద్ధం కండి అంటూ జగన్ మాట్లాడారు. ప్రతిపక్ష హోదా కోసం పోరాటం మాత్రం ఆగదు అని జగన్ మాట్లాడారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ప్రతిపక్ష హోదా కోసం, జమిలీ ఎన్నికల కోసం జగన్ ఏం మాట్లాడారు ఈ సమావేశంలో? మొత్తం మీద అసెంబ్లీకి వచ్చిపోయిన తర్వాత మరోసారి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జగన్ ఇంటి దగ్గర సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చాలా కీలకమైన అంశాలను అయితే ఆయన తెర మీద తీసుకొని వచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లో 2028లో జమిలీ ఎన్నికలు అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేది ఆయన మాట్లాడుతున్నాయి. మీరంతా కూడా ఎన్నికలకి సిద్ధంగా అండి, రాబోయే ఇంకో 3 సంవత్సరాలు గట్టిగా ఉంది. మనం గట్టిగా ఇతని మీదట ప్రజాక్షేత్రంలోనే ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అనే వ్యవహారాలు పక్కన పెడితే కంప్లీట్ గా కూడా ఈ ఎన్నికలకు సంబంధించి ముందుగా మనం రెడీ కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రజల సమస్య మీద డెఫినెట్ గా పోరాటం చేయాల్సిన అవకాశం అయితే ఉంది. అట్ ద సేమ్ టైం నేను 30 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉంటా. గతంలో కూడా చంద్రబాబు అసెంబ్లీని వదిలి వెళ్ళిపోయినప్పుడు కూడా నేను అసెంబ్లీలో ఉండి నేను కూడా చెప్పాను ఇదే మాట, డెఫినెట్ గా అసెంబ్లీకి వచ్చుంటే బాగుండేది చంద్రబాబు గారు. కానీ ఇప్పటికి కూడా నేను ఆ వ్యవహారం మీద చెప్తున్నాను. అయినప్పటికీ కూడా ఎక్కడ జగన్ సంబంధించిన అంటే నేను తన నిర్ణయంలో ఎటువంటి ఇంకా మార్పు లేదు అనే దిశగానే చెప్పినట్టుగానే అర్థమవుతుంది. ఇక అతను అసెంబ్లీకి రాడు అనేది. సో ఇంకా ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటాను. ఒకవేళ తనకు సంబంధించి ఈ 60 రోజులు లేకపోతే సస్పెన్షన్సా లేకపోతే ఇంకొకట అనేది కాలం నిర్ణయిస్తుంది. దానికి ఆలోచించాల్సిన ఆలోచన ఎటువంటి పరిస్థితి లేదు. మనం ఇక ప్రజల సమస్య కోసం ఏ ఇష్యూ మీద అయినా సరే ప్రజాక్షేత్రంలోనే మనం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే మరోసారి ఆయన పకడ్బందీగా జమిలీ ఎన్నికల గురించి మాట్లాడడమే కొంత ఆసక్తికరమైన అంశం. అంటే జమిలీ ఎన్నికల గురించి జగన్ దగ్గర కీలక సమాచారం ఉందా, లేదంటే కేంద్రం ఆల్రెడీ ఆ దిశగా వేగంగా ముందుకు వెళ్తోంది కాబట్టి నేతల్లో ఉత్సాహాన్ని నింపడానికి జగన్ ఈ వ్యాఖ్యలు చేశారనుకోవాలా? అంటే జగన్ అదే నేను ఆ విషయం జగన్ సంబంధించిన వ్యవహారంలో కొంత సమాచారం జగన్ కి లేకపోతే అంత పకడ్బందీగా ఆహారాన్ని మాట్లాడే ప్రయత్నం చెప్పడు. అట్ ద సేమ్ టైం ఒకవైపు సెంట్రల్ లో కూడా కొంత జమిలీ ఎన్నికల కోసం కొన్ని ఏర్పాట్లు, తర్వాత సమీకరణ, కుల సమీకరణాలు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి తన ఆలోచన ఆ విధంగా ఉంది. అట్ ద సేమ్ టైం అసెంబ్లీలోకి మనం పోకపోవడం అనేది ఒక రకమైన విమర్శలకి దారితీస్తుంది కాబట్టి దాన్ని కప్పుపుచ్చి పార్టీ క్యాడర్ ని సిద్ధం చేసుకునేది. అందుకే వారంలో 3 రోజులు 4 రోజుల పాటు ఇక మీదట ఖచ్చితంగా ఏపీలోనే ఉంటా, అక్కడ ఇష్యూస్ మీదనే నా పోరాటం ఉంటుంది, ముందు వెనక మీరు ఆలోచించద్దు, ఖచ్చితంగా నేనుంటా. ఎన్నికలకు సంబంధించి వ్యవహారంలో దాదాపుగా 30 సంవత్సరాలు రాజకీయాలు ఉండాలి. ఆ దిశగానే ప్రజల విషయంలో మీరు ఎటువంటి సందర్భంలో అయినా సరే వెనకడుకు వేయాల్సిన అవసరం లేదు. ప్రతి పోరాటానికి ఇంకా సంసిద్ధంగా ఉండండి అనేది జగన్ చెప్తున్నారు. అంటే ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి మీరు వెళ్తారా లేదా అనేది మీ ఇష్టం, నేనైతే రాను. బట్ అంటే జగన్ ఇక్కడ నుంచి జరిగే ఏ అసెంబ్లీ సమావేశాలకి జగన్ వచ్చే అవకాశం లేదా? అలా అయితే ఇప్పటికే రఘురామకృష్ణరాజు అంటున్నారు 60 రోజులు వరుసగా రాకపోతే అనర్హత వేటు పడుతుంది, పులివెందులో ఉప ఎన్నిక వస్తుందని అంటున్నారు. దాని గురించి ఏమైనా మాట్లాడారా?
ఆ సబ్జెక్టు క్లియర్ గా ఎవరు ఎమ్మెల్సీలు మాట్లాడలేదు కానీ ఉదయం అసెంబ్లీ దగ్గర ఇదే సబ్జెక్ట్ మీద కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలతో మరి 60 రోజులు రాకపోతే మీకు వేటు పడుతుంది కదా అనే ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు పులివెందుల్లో బై ఎలక్షన్ జరిగితే అంతకంటే మాకు కావాల్సింది. మేము బై ఎలక్షన్ లో జగన్ ని ఢీకొట్టుకుని ఎంత పెద్ద శక్తులైనా సరే అక్కడ పోటీ చేసి నిలబడతాయా అనే ఒక వాదన కూడా వైసీపీ నేతలు అయితే చేశారు. మరోవైపు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా రిజిస్టర్ లో సంతకం పెట్టారు. అసెంబ్లీ రిజిస్టర్ లో సంతకం పెట్టి మరీ వెళ్ళారు. అంటే సంతకం పెట్టడం వెనకాల కూడా ఒక కారణం ఉంది. అయితే ఈ 60 రోజుల పాటు వ్యవహారాల్లో జరుగుతున్న ఇష్యూసా లేదు ఇక కంప్లీట్ గా అసెంబ్లీకి రానేనా ఇప్పుడు ఈ రోజు సంతకం పెట్టాడు కాబట్టి జరగబోయే మార్చి 21 వరకు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి ఈ 16 రోజుల్లో అతను ఆబ్సెంట్ అయినా కూడా ఇబ్బంది లేదు. 60 వర్కింగ్ డేస్ వరుసగా లేవు కాబట్టి సో అటువంటి నేపథ్యంలోనే కొంత జాగ్రత్తగానే జగన్ చూసి మాట్లాడుతున్నారు. కానీ అట్ ద సేమ్ టైం ఎలక్షన్ విషయం తన క్యాడర్ ని అక్కడ వదులుకునేదానికి సిద్ధంగా లేదు. తన ఎమ్మెల్సీని కావచ్చు ఎమ్మెల్యేని కొంత జనాలకి తెప్పించే ప్రయత్నం కొంత ఆ ఫోర్స్ ని తెప్పించే ప్రయత్నంలో భాగంగానే జగన్ ఈ వ్యాఖ్యలు చేశారనేది కొంత చర్చ జరుగుతుంది. రాయుడు కృష్ణమోహన్ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ నిర్వహించారు. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకూడదు అనే జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే 30 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉంటాను అని జగన్ మాట్లాడారు. అసెంబ్లీకి వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుంది అని జగన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మాట్లాడారు. 2028 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అన్నారు. అండ్ మనతో కూడా చెప్పారు 2028 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి శ్రేణులు ఇప్పటి నుంచి సిద్ధంగా ఉండాలి అంటూ జగన్ దిశానిర్దేశం చేశారు. అంతేకాదు ప్రతిపక్ష హోదా కోసం పోరాటం ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పోరాటం ఆగదు అని జగన్ చెప్పారు. ఆ తర్వాత పవన్ కూడా కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలకు. వైసీపీ నేతలు అసెంబ్లీ నుంచి గైర్హాజరు అవటం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన ఘటనపై పవన్ కళ్యాణ్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఒకసారి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు చూద్దాం. ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్ అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలి. జర్మనీలో ఏంటంటేనండి నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఏదో వచ్చినాయి చూస్తా ఉన్నా ఎలక్షన్స్లో 25% వచ్చిన హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్ ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. మనకు అలాంటి బెనిఫిట్ మనకి లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు. వాళ్ళు మంకుపట్టు పడితే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.